నీవు తన బిడ్డగా ఉండాలని నీ దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఒక అద్భుతమైన తండ్రి అయి ఉన్నాడు. ఆయన ప్రతి స్త్రీని, పురుషుణ్ణి మరియు చిన్నపిల్లలు సహితం తన వద్దకు వచ్చి రక్షింపబడాలని ఆశిస్తున్నాడు. నీ పేరు జీవగ్రంథంలో వ్రాసి నీకు నిత్యజీవం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా జరిగినప్పుడు ఒకవేళ నీవు మరణించినను రక్షింపబడుతావు. దేవుడు నీ శత్రువు నుండి నిన్ను రక్షించాలని ఆశిస్తున్నాడు. దేవునికి నీకు ఒక శత్రువు ఉన్నాడు. వాడెల్లప్పుడూ దేవునికి వ్యతిరేకి. వాడి పేరు సాతాను. వాని పేరుకు అపవాది అని కూడా అర్థం. నీవు ఒక స్వేచ్ఛ కలిగిన, సంతోషభరితమైన, స్థిరమైన దేవుని బిడ్డవు కాకుండా సాతాను ఎల్లప్పుడూ అడ్డగిస్తూ ఉంటాడు. వాడు దొంగతనమును, హత్యను, నాశనాన్ని చేయుటకే వచ్చును. అయినా విచారించకు, సాతానును ఎలా నిరోధించాలో దేవునికి తెలుసు. యేసు ప్రభువు ఇదివరకే సాతానును ఓడించి విజయం సాధించి పెట్టాడు. ఆయన నీకు నిత్యజీవం ఇవ్వడానికి వచ్చాడు. ఈ నిత్యజీవం ప్రతి ఒక్కరికి, అనగా నీకు కూడా ఆయన ఇస్తాడు.